తమిళ చిత్రసీమలో ఒక శకం ముగిసింది. కథ, కథనం, హాస్యం, భావోద్వేగాలను సమపాలనలో కురిపించి వెండితెరపై మాయాజాలం చేసిన అద్భుత దర్శకుడు కె భాగ్యరాజ్ కొద్దిసేపటి క్రితం ఆకస్మికంగా కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన ప్రాణాలు విడిచారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తనదైన విలక్షణమైనటువంటి కథనాలు, అద్భుతమైన హాస్యం, గుండెకు హత్తుకునేటువంటి కుటుంబ భావోద్వేగాలతో దాదాపు 5 దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించినటువంటి దిగ్గజ దర్శకుడు, నటుడు, స్క్రీన్ ప్లే రచయిత కె భాగ్యరాజ్ ఇక లేరనే వార్త అభిమానులకు తీరని లోటని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. దాదాపు 73 సంవత్సరాల వయసున్న భాగ్యరాజ్ తీవ్రమైన గుండెపోటుతో కార్డియాక్ అరెస్ట్ రావడంతో కన్నుమూసినట్లయితే కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ హఠాన్మరణ వార్త తెలియగానే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తమైంది. కేవలం కొన్ని రోజుల కిందటే అంటే జూన్ 10వ తారీఖున ఇదే నెల జూన్ 10వ తారీఖున ఆయన గురువు లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా మరణించిన సంగతి మరొక ముందే ఇప్పుడు భాగ్యరాజ్ కూడా అనంత లోకాలకు వెళ్లిపోవడం చిత్రసీమను కోలుకోలేని దెబ్బతీసింది. గురు శిష్యులు ఇద్దరు ఒకే నెలలో కన్నుమూయడం అభిమానులు అయితే కలిసివేస్తుంది. భారతీయ చలనచిత్ర రంగంలో ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో భాగ్యరాజ్ ను స్క్రీన్ ప్లే మన్నన్ అంటే చిత్ర కథా చక్రవర్తి అని కూడా పిలుచుకుంటారు. సినిమా కథనం ఎలా ఉండాలి, ప్రేక్షకుడిని ఎలా కట్టిపడేయాలన్న విషయంలో ఆయన ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేశారు. మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం, నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సాధారణ సంఘటనలు సైతం ఆయన అత్యంత ఆసక్తికరంగా వెండితెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత మనం చెప్పుకోవచ్చు. 1979లో వచ్చిన త్వరిల్లాదా చిత్రంగల్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన భాగ్యరాజ్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన అందించిన మౌన గీతాలు, అంతా 7 నాటకల్, తెలుగులో రాధా కళ్యాణం, అలాగే తెలుగు విషయానికి 3 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా లోపాలున్నప్పటికీ అందరికీ నచ్చేలా ఉండే విభిన్నమైన కథానాయకుడి పాత్రను కూడా పోషించి సంపాదించుకున్నారు. కె భాగ్యరాజ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఆయనకి భార్య ప్రముఖ నటి పూర్ణిమ జయరాం వీళ్ళున్నారు. అయితే వీళ్ళిద్దరికి ఇద్దరు సంతానం కాగా కుమారుడు శాంతను భాగ్యరాజ్ ప్రస్తుతం కాలీవుడ్ లో నటుడుగా కొనసాగిస్తున్నారు. అలాగే కుమార్తె శరణ్య భాగ్యరాజ్ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఇంకా మనకి భాగ్యరాజ్ ప్రస్థానానికి వస్తే తెలుగులో కూడా చాలా మందికి సుపరిచితమే. ముఖ్యంగా దర్శకులు అంటే భాగ్యరాజ్ 1977-79 కాలంలో ఆ సమయంలో దర్శకుడు జి రామకృష్ణన్ మరియు భారతీ రాజాలకు అసిస్టెంట్ గా తన కెరీర్ ని ప్రారంభించి భాగ్యరాజ్ తన స్క్రిప్ట్ రైటింగ్ ప్రతిభకు గుర్తి పొందారు. అయితే మొదట 16 వచ్చి 1977లో కొన్ని సినిమాలకు 3 నిమిషాలకు మించిన స్క్రీన్ స్పేస్ తో చిన్న అడిషనల్ క్యారెక్టర్స్ అంటే సహాయక పాత్రలు పోషించి జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించాడు. సో స్టార్డమ్ గా 1980s నుంచి 1919 వరకు ఒక స్టార్డమ్ గా ఎదిగాడు. అతను త్వరగా తన సొంత సంస్థని స్థాపించుకొని ప్రధానంగా తమిళ భాషలో వరుసగా విలక్షణమైనటువంటి సినిమాలు నిర్మించడం ప్రారంభించాడు. భాగ్యరాజ్ తాను కథ రాసి దర్శకత్వం వహించిన సినిమాల్లో తరచుగా తననే ప్రధాన పాత్రలో నటింపజేసుకుని నటుడు, దర్శకుడు అనే కోవాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సమర్థవంతంగా ఏర్పరచుకున్నాడు. ఇక 1983లో వచ్చిన మందనై ముడిచ్చు అనే తమిళ సినిమాలో నటి ఊర్వశిని పరిచయం చేశారు. అలాగే ఊర్వశి సోదర కల్పన భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన 1985లో వచ్చిన కమర్షియల్ సినిమా చిన్నవీడు. సో ఇవన్నీ తమిళ సినిమాలకు మొత్తానికి ఉత్తమ నటుడు, తమిళ ఇండస్ట్రీలో తనకి తాను ఒక తిరుగులేని స్టార్డమ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. సో అలాగే అమితాబ్ బచ్చన్ ను భాగ్యరాజ్ 1986లో అమితాబ్ బచ్చన్ ను ఆకీ రాస్తా అనే సినిమాకి కూడా అమితాబ్ బచ్చన్ తో కలిసి చేశారు. 1991 నుంచి తను సినిమాలో తానే రచన, దర్శకత్వం, నటన చేసే బదులు దర్శకుడు, నిర్మాత, రచయిత అనే 3 వేరు వ్యక్తులుగా ఉండే ప్రధాన కథానాయకుడిగా మారి మరిన్ని నటన అవకాశాలు అంటే బయట సినిమాలకు కూడా, తన సినిమాలే కాకుండా బయట సినిమాలకు కూడా క్రమక్రమంగా కమిట్ అవుతూ తన నటన ప్రస్థానాన్ని ఇంకా దూసుకెళ్లిపోయాడు. రుద్ర, అమ్మమంతచ్చు, జ్ఞానపలం లాంటి సినిమాలు, అలాగే స్వయంవరం వంటి విజయవంతమైన సినిమాల్లో కేవలం నటుడి హోదాలో మాత్రమే పాల్పంచుకున్నాడు.
మొత్తానికి తను రచించిన విజయవంతమైన తమిళ సినిమాలు 1990s లో హిందీలో కూడా రీమేక్లకు డిమాండ్లు కొనసాగాయి అని చెప్పుకోవచ్చు అనుష. రాజా బాబుగా, ఆందాజ్, అవసర పోలీస్ స్టేషన్, పోలీస్ 100, 100 గోపి కిషన్ గా అంటే ఒక్కొక్క తమిళ్లో హిట్ అయిన సినిమాలు హిందీలో కూడా రీమేక్ చేశాడు. సో ఆ తర్వాత కొన్ని పరిమితి చేత లిమిటెడ్ 2011, 2015 టైంలో లిమిటెడ్ పాత్రలు పోషించారు. మొత్తానికి ఇంకా ఎంజీఆర్ మొక్కలు అంటే ఎంజీఆర్ పాపులర్ ప్రాసిక్యూషన్ ఫెడరేషన్ అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో 1989 ఫిబ్రవరిలో భాగ్యరాజ్ ప్రారంభించిన ఒక రాజకీయ పార్టీ. ఎంజీఆర్ ఎంఎంకే 1991 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. దీనికి ఒక అభ్యర్థి ఉండగా అతనికి 87 ఓట్లు వచ్చాయి. ఎంజీఆర్ ఎంఎంకే పార్టీ దాని ప్రారంభ దశలో విప్లవం అయితే భాగ్యరాజ్ తర్వాత ఆల్ ఇండియా అన్నద్రవిడ మొన్నెట్రా కచకంలో చేరారు. సో మొత్తానికి భాగ్యరాజ్ మరణ వార్త విని తమిళ చిత్ర సీమలో ఒక శకం ముగిసింది అంటూ కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అయితే చెప్తున్నారు. కథ, కథనం, హాస్యం, భావోద్వేగాలను సమపాలలో కురిపించి వెండి తెరపై మాయాజాలం చేసిన అద్భుత దర్శకుడు భాగ్యరాజ్ ఇవాళ ఉదయం ఆకస్మికంగా తీవ్రమైన గుండెపోటుతో చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస అయితే విడిచారు అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. తమిళ చిత్రసీమలో ఒక శకం ముగిసింది. కథ, కథనం, హాస్యం, భావోద్వేగాలను సమపాలల్లో కురిపించి వెండి తెరపై మాయాజాలం చేసిన అద్భుత దర్శకుడు కె భాగ్యరాజ్ కొద్దిసేపటి క్రితం ఆకస్మికంగా కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన ప్రాణాలు విడిచారు. జనవరి 7న ఈరోడ్ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్ లెజెండరీ దర్శకుడు భారతీరాజ్ వద్ద సహాయ దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సువర్ ఇల్లదా చిత్రగల్ సినిమాతో మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే సంచలన విజయం సాధించారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా తానే హీరోగా మారి ఎన్నో అపురూపమైన బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. ముఖ్యంగా ఆయన రూపొందించిన మొందనై ముడిచు తెలుగులో 3 ముళ్లుగా రీమేక్ అయి ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. ఆయన స్క్రీన్ ప్లే రాసే విధానానికి పరిశ్రమ ఫిదా అయిపోయింది. అందుకే ఆయన్ని స్క్రీన్ ప్లే ల్యాబ్ అని పిలుచుకునేవారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో అందా ఏక్ కనూన్ అనే సినిమాను తెరకెక్కించి హిందీ 12లోనూ తన సత్తా చాటారు. ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు చుట్టూ ఉండే సమాజం, వీటి చుట్టూనే ఆయన కథలు అద్భుతంగా అల్లబడేవి. భాగ్యరాజ్ మృతి పట్ల తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన భార్య పూర్ణిమ, కుమారుడు శాంతను, కుమార్తె శరణ్యలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.